భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం రేపిల్లవాడ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన అభయహస్త గ్యారంటీల దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఈ దరఖాస్తులు సమర్పించడానికి గ్రామ ప్రజలు, అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రేపిల్లవాడ గ్రామ పంచాయతీలో 2వ తారీఖు, 3వ తారీఖులు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలియజేస్తూ స్థానిక సర్పంచ్, సెక్రటరీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాపాలన ఇల్లందు నియోజకవర్గం రేపిల్లవాడ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఈరోజు రేషన్ కార్డుల కొరకు కొందరు దరఖాస్తులు చేసుకుంటా ఉన్నారు. ఈ ఆరు గ్యారెంటీల పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఒకసారి తెలియపరచండి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఇది సేవకులం కాదు, మేము పాలకులం కాదు, సేవకులం అనే మాటను ఉచ్చరించడం జరిగింది. ప్రజల వద్దకే తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ 6 గ్యారెంటీలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 6 గ్యారెంటీల్లో ముఖ్యంగా ఒక పంచాయతీ దగ్గరకు వచ్చి ఎక్కడ లేని విధంగా ఒక అప్లికేషన్ ఫామ్ను కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది గతంలో ఉన్న పాలకులు కూడా ఎవరు కూడా అప్లికేషన్ ఫామ్ ఇవ్వలే. 6 గ్యారెంటీలకు సంబంధించిన కొంచెం ఒక రకమైన నివృత్తి చేయడం కోసం జనాల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను కొన్ని కారణంగా ఈ 6 గ్యారెంటీలను క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏమిటంటే, రేషన్ కార్డు లేని వాళ్ళు ఏ అప్లికేషన్ ఉన్నా కూడా వారి యొక్క అభిప్రాయాలను తమ తెల్ల కాగితం మీద అయినా కూడా ఇచ్చే విధంగా చూసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ 6 గ్యారెంటీలు ఎవరికి ఎక్కువ ఉపయోగపడతాయని మీరు అనుకుంటా ఉన్నారు? ఈ 6 గ్యారెంటీలు సామాన్యులకు అందరికీ ఉపయోగపడే విధంగానే ఉంటాయి, కానీ ఈ సామాన్యం అందరికీ కూడా సమన్యాయంగా ఉంటాయని అభిప్రాయం పడుతున్నాం. రేపిల్లవాడ గ్రామ పంచాయతీలో మొదటి రోజు ఎన్ని వచ్చినాయి మొత్తం అప్లికేషన్? ఈరోజు రేపిల్లవాడ గ్రామ పంచాయతీలోని మొత్తము 3 ఊర్లు ఉన్నాయండి. రేపిల్లవాడ పంచాయతీలో రేపిల్లవాడ, నిజాంపేట, కట్టుగూడెం మొత్తం కలిపి 800 జనాభా ఉన్న పంచాయతీ. ఈ పంచాయతీలో మొత్తం 8 కౌంటర్లు పెట్టారు. 8 కౌంటర్లో దాదాపు ఇప్పటి వరకు ఒక 300 అప్లికేషన్లు రావడం జరిగింది. రేపు ఈరోజైతే చాలా క్రౌడ్ ఉంది. రేపు కూడా ఈ విధంగానే ఉండే అవకాశం కనిపిస్తుందా? ఆల్రెడీ ఇది మేజర్ పంచాయతీ కాబట్టి 800 మంది అప్లికేషన్ కాబట్టి ఒక్కొక్క కుటుంబంలో 2 అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా సపరేట్ అవ్వడం జరిగిన క్రమంలో 2 అప్లికేషన్లు ఇవ్వడం వల్ల కొంచెం నాకు తెలిసి ఒక 1000 అప్లికేషన్లు వచ్చే ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే ఇంతకుముందు రేషన్ కార్డు ఉన్నోళ్ళు మళ్ళీ ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు పెట్టుకునే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్? ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకనంటే తెల్ల వైట్ పేపర్ మీద కూడా ఖచ్చితంగా తమకు కావాల్సినవన్నీ కూడా మాకు రేషన్ కార్డు లెవెల్లో కుటుంబ సభ్యులు ఎవరున్నారో ఒక ఆధార్ కార్డులు జిరాక్సులతో పాటు ఇస్తే తెల్ల పేపర్ మీద తన డీటెయిల్స్ అన్ని రాసిస్తే సరిపోతుంది. అందరు తీసుకుంటాం జరుగుతుంది. అంటే చదువుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి సహకారం అందిస్తూ ఉన్నారు? అందుకోసమే వాలంటీర్లను పెట్టడం జరిగిందండి. ఇక్కడ 8 కౌంటర్లు ప్రభుత్వ అధికారులతో పాటు విలేజ్లో ఉన్న యువతని కూడా భాగస్వామ్యం చేసే క్రమంలో అందరినీ ఒక 8 ఊరికి 4 చొప్పున అందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఊర్లో వాళ్ళే తెలుస్తారు కాబట్టి వాళ్ళు పెట్టి వాలంటీర్లుగా వాళ్ళు రాయటం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి 1 మంత్ అవుతుంది కదా. ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి కార్యక్రమాలు మంచిగా చేస్తుందా, లేకపోతే దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ముందే చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఎప్పుడు కూడా మేము పాలకులం కాదు, సేవకులం అనే మాటను ఉచ్చరించడం జరిగింది. ఆ పదం ఉచ్చరించినప్పుడే అర్థమైపోతుంది ప్రజల వద్దకే పాలన తీసుకురావాలనే ఉద్దేశం మీద గతంలో పాలకులు కూడా ఎవ్వరు కూడా అప్లికేషన్ ఫామ్లను కూడా
దందుకొని అప్లికేషన్ ఫామ్లు బయట జిరాక్స్ సెంటర్లో కూడా ఇవ్వకూడదనే క్రమంలో ప్రభుత్వమే ప్రత్యామ్నాయ మార్గం చూసుకుంటూ ప్రభుత్వమే అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈరోజు రేపిలవాడలో జరిగే ప్రజాపాలన రేషన్ కార్డు యొక్క అప్లికేషన్ చేసుకునే విధానంలో తీసుకున్నటువంటిది. కెమెరామాన్ సందీప్తో ఆదల రవి, K9 న్యూస్, తెలంగాణ. ఇల్లందు నియోజకవర్గం రేపిలవాడ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ప్రజాపాలన కార్యక్రమంలో ఈరోజు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఏంటి అనేది మన ఎంపీడీఓ గారు మన దగ్గర ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మన ప్రజాపాలన కార్యక్రమంలో చాలామంది గ్రామ పంచాయతీకి వచ్చారు. అంటే ఎన్ని అప్లికేషన్లు ఇప్పటి వరకు పూర్తి చేశారు మొదటి రోజు? ఇప్పటి వరకు 320 అండి, 320 దరఖాస్తులు వచ్చినాయి. మొత్తం 644 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఈరోజు రేపు 2 రోజులు కూడా ఇక్కడ దరఖాస్తులు స్వీకరిస్తాము. ఇప్పటి వరకు అయితే 320 అప్లికేషన్లు. దరఖాస్తులు సేకరణ చేస్తూ ఉంటే ప్రజల యొక్క అభిప్రాయం ఎట్లుందంటే ఎట్లా స్పందిస్తూ ఉన్నారు ప్రజలు? అంటే సందేహాలు ఉన్నాయి, అవి తీర్చుకుంటున్నారు. కానీ వస్తాయనే హోప్ తోటి కొత్త ప్రశ్నలు, కొత్త ఆలోచనలు ప్రజల నుంచి మీరు ఏమైనా తీసుకుంటా ఉన్నారా? ఏమన్నా వచ్చినాయి అట్లాంటివి? ఈ 5 స్కీమ్లే కాకుండా వేరే రేషన్ కార్డు కోసం కానివ్వండి, పట్టాదారు పాస్ కోసం కానివ్వండి, అటువంటి వాటి కోసం దరఖాస్తు ఇస్తే కూడా అవి కూడా తీసుకుంటున్నాం. అప్లికేషన్లు చాలా తక్కువ వచ్చినాయి అనేది కొంతమంది అంటే అభిప్రాయపడతా ఉన్నారు. అది అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? దరఖాస్తులు మన దగ్గర ఉన్న 644 కుటుంబాలు అనే వాటి కోసం అయితే వాటికంటే ఇంకా ఎక్కువ దరఖాస్తులు ఇచ్చామండి. అయితే ఇప్పుడు కొంతమంది అంటే ఆ టైంలో లేకపోవడం, లేకుంటే వాళ్ళకి అందకపోవడం వల్ల వాళ్ళు వస్తున్నారు. మళ్ళీ దరఖాస్తులు సరిపోని ఉన్నాయండి, దరఖాస్తులు ఇస్తాం. భర్తకి పెన్షన్ వస్తే భార్య మహాలక్ష్మి ఆ పథకానికి అర్హురాలు అవుతుందా? అంటే దీనిపైన పూర్తిగా ఇంకా గైడ్లైన్స్ రాలేదు ప్రభుత్వం నుండి. ప్రస్తుతానికైతే ఇంకా వివరణ రాలేదండి. ప్రజలు ఈ యొక్క పనితీరుని అంటే ఇప్పుడు ఈ 6 గ్యారంటీల పట్ల దీని పట్ల ప్రజల యొక్క అభిప్రాయాలు ఎట్లున్నాయి అంటే మీరు సేకరించిన వరకు? అంటే ఇప్పటి వరకు అయితే వాళ్ళకి అవసరమైనవి ఏవైతే ఉన్నాయో 5 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి అవసరం ఉన్న వాటి వరకు పెడుతున్నారు. ప్రజలు ఏమైనా ఇబ్బంది పడతా ఉన్నారా? ప్రజలకి అన్ని ఏర్పాట్లు అయితే కౌంటర్లు, సపరేట్గా కౌంటర్లు ఏర్పాటు చేసాము. తర్వాత దరఖాస్తుదారులకు ఒకవేళ రాయడం రాకపోయినా ఆ రాసిన దరఖాస్తులు సరిగా ఉన్నాయా లేవో చూడడం కోసం కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది అయితే ప్రస్తుతానికి లేదండి. అంటే మొత్తం మీ టీమే చేస్తుందా, ఇంకేమైనా ఇండివిజువల్గా వచ్చి పనిచేస్తూ ఉన్నారా? రాసియడానికి అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు, రాయడానికి ఇట్లా ఇబ్బంది పడకుండా ఏం జరుగుతుంది? ఇట్లా రాయడానికి కోసం అంటే మా స్టాఫ్నే పెట్టాం మ్యాక్సిమం. తర్వాత ఇంకా కొంతమంది యూత్ని కూడా మేము దీనికోసం తీసుకున్నాం. సైలెంట్ కూడా అండి. మనతో పాటు మాట్లాడడానికి రేపిలవాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఉన్నారు, కౌశల్య గారు. వారితో మాట్లాడదాం. అక్కడ చెప్పండి, గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి అంటే ప్రజాపాలనలో ఎటువంటి వ్యత్యాసం ఉంది, భేదం? అంటే ఇప్పటికైతే ఇప్పుడు నెల అవుతుంది కాబట్టి ఈ నెలకి సమయంగా బాగానే జరుగుతుంది. అయితే ఎక్కువ రోజులు అయితే ఏమైతే తెలుస్తుంది. అయితే ఇప్పుడు మన 6 గ్యారంటీలు అప్లికేషన్ ఫామ్ తీసుకుంటున్నాం కాబట్టి వాటికైతే బాగా సార్లు వచ్చారు, అందరూ సహకరిస్తారు, సిబ్బంది అందరూ బాగానే సహకరిస్తారు. ఇప్పుడు సెక్రటరీ సార్లు కూడా ఏమైనా అధికారులు తర్వాత ప్రజలు ఏమైనా ఇబ్బంది పడతా ఉన్నారా? ఇబ్బంది ఏం లేదు, బాగానే జరుగుతుంది, మంచిగా జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లుందంటారు? అంటే ఇక వచ్చి నెల అవుతుంది కదా, ఈ నెలకి కొద్దిగా గ్యారెంటీలన్నీ పూర్తి అయితే ఉన్నాయా, పెండింగ్ లో ఉన్నాయా? అంటే ఇక పూర్తి అయితే అంటే ఇక కొద్దిగా ఇంకొక నెల అట్లా అయితే తీరుతుంది అన్నట్టు.